హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను విశ్రాంతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. అవతారం ఎట్లుందని మాత్రం ఏమనుకోకండి. హాలిడేస్లో అయితే అస్సలు తీరికే దొరకట్లేదు. పిల్లలతోటి ఫుల్ బిజీ అనమాట. ఇప్పుడు కూడా కొంచెం టైం చూసుకొని వాళ్ళని అక్కడ పెట్టేసి వచ్చేసాను. ఈరోజు మనం ఏంటంటే ప్యాకేజెస్ అయితే చాలా తీసుకున్నాను, కానీ కొన్ని ఆల్రెడీ ఓపెన్ చేసేస్తున్నాను కాబట్టి కొన్ని ప్యాకేజెస్ మాత్రం ఈరోజు నేను రివ్యూ ఇస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, బిఫోర్ చేసిన వీడియోకి చాలామంది రెస్పాండ్ అయ్యారు ఇన్స్టాగ్రామ్లో, అండ్ అట్లాగే పర్సనల్గా కూడా చాలా క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. అంటే టైఫాయిడ్ ఫీవర్ ఉండింది కదా బాబుకి, ఎలా ఉంది అని చెప్పి. ఇప్పుడైతే నార్మల్గానే ఉన్నాడండి, ఏమైతే ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు కూడా మెడిసిన్ వేసాను. సో తనైతే చాలా వరకు రికవరీ అయ్యాడు. ఈ 2 days నుంచి కూడా ఏం ఫీవర్ అయితే రాలేదు. చూడాలి, ఇంకా ఒక 2-3 days అట్లా వెయిట్ చేసి మళ్ళీ ఇంకొకసారి, అంటే ఒకవేళ వచ్చిందనుకోండి మళ్ళీ ఇంకొకసారి చెకప్కి వెళ్ళాలన్నమాట. సో బాబు గురించి అయితే అప్డేట్ అయితే అదేను. సో ప్యాకేజెస్ అయితే చాలా ఉన్నాయి. నేను మొత్తం అన్నీ అయితే ఇట్లా అయితే చూపించలేను, ఒక్కొక్కటి జారిపోతున్నాయి అనమాట. సో ఫస్ట్ వన్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా ఉంటే వెనకాల మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి, ఇది వచ్చి క్యూట్ క్లచ్ కాదు, టోట్ బ్యాగ్ అంటారు కదా, టోట్ బ్యాగ్ అంటారు, లేకపోతే టోట్ బ్యాగ్ అంటారు, హ్యాండ్ బ్యాగ్ టైప్లో. సో ఈ విధంగా వచ్చిందనమాట బ్యాగ్ అనేది. నాకు అంటే చిన్న బ్యాగ్స్ అయితే లేవు ఎప్పుడైనా సరే బయటకు వెళ్ళేదానికి, అందుకని ఈ బ్యాగ్ బుక్ చేసుకున్నాను. దీనికి ఈ మోడల్ ఉంది కదా, ఇది కూడా చాలా క్యూట్గా వచ్చింది. ఇది ఇట్లా సైడ్కి తిప్పితే ఇది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయితే మనకి దీంట్లో పెద్దది తగిలించుకునే దానికి ఒకటి ఇచ్చారు. అండ్ దీంట్లో వచ్చి ఏమంటారు దీన్ని, 2 ఉన్నాయన్నమాట. అసలు ఈ హాలిడేస్లో అయితే బ్రెయిన్ ఫుల్ ఆఫ్ అయిపోయిందండి పిల్లలతోటేను. సో మధ్యలో వచ్చి ఒకటి ఇట్లాగే జిప్ ఒకటి ఇచ్చారు, ఏదైనా సరే పర్స్ అంటే మనీ చేంజ్ పెట్టుకునేదానికి. అంతేను, వెనక కానీ ముందు కానీ ఇంకా ఎటువంటివి లేదు. క్లాత్ ఇదొచ్చి చాలా థిక్గా ఉంది. ఇది వచ్చి అట్టముక్క ఉన్నట్టుంది అనమాట. మిగతా అంతా ఫ్యాబ్రిక్, అంటే ఇది కూడా వెనకాల కూడా కొంచెం థిక్గానే ఉంది. చూసారు కదా, అట్టముక్క ఉన్నట్టుంది ఇది. అండ్ ఇది వచ్చి మనకి పోతుంది అనే భయం లేదు, జస్ట్ స్క్రూ అనమాట. పిల్లలు ఏదైనా చేస్తే మాత్రం ఇంక అంతేను. సో ఇది కూడా ఇది మనకి తగిలించుకుంటాం కదా, ఈ థ్రెడ్ అనేది కొంచెం సాఫ్ట్గానే ఉంది. సో సాఫ్ట్గానే ఉంది కాబట్టి కోసుకునే అంత ఇబ్బంది అయితే రాదన్నమాట. అస్సలు తగిలించుకునే దానికైతే చాలా కంఫర్ట్ ఉంది. సో ఫోన్స్ కూడా ట్రై చేశాను, బాగానే ఫిట్ అయ్యాయి. నాకైతే ఇది బాగా నచ్చింది. దీని కాస్ట్ అనేది స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. ఫోన్లో చూసి ఇంకా అంతకంటే డీటెయిల్గా చెప్పలేదు, ఎందుకంటే చాలా ప్యాకేజెస్ ఉన్నాయి, వీడియో అయితే లెంత్ ఎక్కువైపోతుంది. సో అవర్ ఫస్ట్ బ్యాగ్. సో మన సెకండ్ కూడా హ్యాండ్ బ్యాగ్ టైప్ అనమాట, క్లచ్ మోడల్. ఇది శారీస్ మీదకి అట్లాంటి వాటికి చాలా బాగుంటుంది. అండ్ పార్టీస్కి కూడా చాలా బాగుంటుందండి. ఏదైనా గోల్డ్ కలర్ డ్రెస్ వేసుకుంటున్నప్పుడు అట్లాంటప్పుడు ఈ క్యూట్ క్లచ్ అనేది చాలా బాగుంటుంది. దీని మీద మనకి అమెరికన్ డైమండ్ టైప్లో ఒకటి ఇచ్చేస్తున్నారు. అమెరికన్ డైమండ్ అయితే కాదు, ఏదో జస్ట్ అట్లా అన్నమాట, అట్లా ఉంది. సో దీన్ని ఓపెన్ చేసి దీంట్లో మనకి చైన్ కూడా ఇచ్చినారు. యాక్చువల్గా ఈ చైన్ ఇవన్నీ కూడా నేను ఫిక్స్ చేసేసాను. ఇదైతే విడిగా ఇచ్చారు, కానీ చైన్ అనేది చాలా చిన్నదన్నమాట, సన్నగా ఉంది. కొంచెం లావుగా ఉంటే బాగుంటుంది అని అనిపించింది. సో ఇది మన సెకండ్ది. దీని కాస్ట్ కూడా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేశాను, కోడ్ కూడా మెన్షన్ చేశాను. ఈ ప్రోడక్ట్స్ అన్నిటిది లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలామంది డిస్క్రిప్షన్లో ఉండే లింక్ ఓపెన్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. సో కోడ్ అన్నా కొట్టండి, కోడ్ కొట్టినాక మనకి ప్రోడక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది అనమాట. ఐ థింక్ ఇది 200 చేంజ్ అట్లా పడింది నాకు. సో ఈ విధంగా క్యారీ చేయొచ్చు అనమాట. శారీస్ మీదకి బాగుంటుంది. అండ్ అట్లాగే ఎప్పుడైనా సరే పార్టీస్కి కానీ వేసుకునేలా కానీ చాలా బాగుంటుంది. టోట్ బ్యాగ్ ఇట్లా స్టైల్గా క్యారీ చేయొచ్చు, బాగుంటుంది ఇట్లా అయితే. సో ఇది మన సెకండ్ ప్రోడక్ట్. హడావిడిగా చెప్తున్నానని మాత్రం అనుకోకండి, అంటే చాలా ఉన్నాయి కాబట్టి అంత హడావిడిగా చెప్తున్నాను అనమాట. తర్వాత వచ్చి 2 అయిపోయినాయి. ఇంకొకటి ఇన్నర్స్ తీసుకున్నానండి. అంటే సమ్మర్ కదా, సమ్మర్లో నార్మల్గా నేను పిక్చర్లు చూపిస్తున్నట్టు అటువంటి బ్రాస్ యూజ్ చేస్తుంటే ఏంటంటే స్ట్రాప్స్ అంతా కూడా
ఎర్రగా కందిపోయి ర్యాషెస్ టైప్లో వచ్చేస్తుందని చెప్పేసి కొంచెం కంఫర్టబుల్ వేర్ తీసుకున్నాను. ఇదండి ఈ విధంగా వస్తుందన్నమాట, కొంచెం కంఫర్టబుల్ వేర్. ఇది ఫ్రీ సైజు, ఎవరికైనా ఫిట్ అవుతుంది. అంటే నార్మల్ 24 to 36 వరకు ఫిట్ అవుతుంది అనమాట. ఇది ఫ్రీ సైజు. మనకి ఇట్లాగా బ్యాండ్ అనేది వస్తుంది. ముందు కూడా కప్స్ టైప్లో ఇచ్చేస్తున్నారు. థ్రెడ్స్ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. సో ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట. సో దిస్ ఈజ్ అమెజాన్ కొరియర్. ఇది మనకి 3 పీస్ సెట్ వస్తుంది. సో ఆ సెట్లో మనకి 3 కలర్స్ ఉన్నాయి. ఒకటి మాత్రం చూపిస్తున్నాను. అండ్ ఇంకొకటి వచ్చి ఇన్నర్స్. ఇది కూడా ఇన్నర్సేను. ఇది వచ్చి షేమ్లెస్ అండర్వేర్స్ అంటారు కదా, సో ఆ టైప్ అనమాట. షేమ్లెస్ అండర్వేర్స్ ఎట్లా ఉంటుందంటే ఉత్త క్లాత్ ఒక్కటే ఉంటుంది, జస్ట్ మనకి స్టిచ్చింగ్ అనేది ఏవి రాదనమాట. వీటి గురించి నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయలేను. వీటికి కోడ్ కూడా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అది వచ్చి 4 ప్రోడక్ట్స్ అయిపోయినాయి ఇప్పటికి. తర్వాత వచ్చి డ్రెస్ మెటీరియల్స్. ఈ మధ్య ఏంటంటే డ్రెస్సెస్ అన్నీ కూడా మొత్తము 3 సెట్స్ వస్తున్నాయి. అంటే 3 పీస్ కుర్తా సెట్ అంటారు కదా, సో ఆ విధంగా మనకి 3 పీస్ కుర్తా సెట్ అయితే వస్తుంది. కానీ టాప్ పర్ఫెక్ట్గా ఫిట్ అయితే ప్యాంట్ ఫిట్ అవ్వట్లేదు, ప్యాంట్ పర్ఫెక్ట్గా ఫిట్ అయితే టాప్ ఫిట్ అవ్వట్లేదు. అందుకని ఏం చేశానంటే ఇది ఇట్లా కాదు, ఇది అయ్యేలా లేదని చెప్పేసి 2 డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నాను. వీటి కుట్టుబులు కూడా చాలా ఎక్కువ అవుతుంది, బట్ నేను కుట్టేసుకుంటాను కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. అట్లాగా 2 డ్రెస్ మెటీరియల్స్ అనేవి బుక్ చేసుకున్నాను. సో ఇది ఫస్ట్ది అనమాట డ్రెస్ మెటీరియల్. ఇది వచ్చి జూట్ క్లాత్ టైప్లో వచ్చింది, కాటనేను. వాష్ చేస్తే కొంచెం బాగానే ఉంటుంది. దీనికి మనకి ఫ్రంట్లో ఈ విధంగా ఇచ్చేస్తున్నారు వర్క్ అనేది, చూసారు కదా మీకు అద్దాలో కనిపిస్తున్నాయి. సో ఫ్రంట్ అంతా కూడా ఈ విధంగా ఇచ్చేస్తున్నారు. మనకి కింద డిజైన్ వచ్చేస్తుంది అనమాట. డ్రెస్ మెటీరియల్స్ వేసుకొని కొన్ని ఇయర్స్ అవుతుందండి నేనైతేను. అసలు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత అసలు వీటన్నిటి గురించి మర్చిపోయాను అసలుకి. సో బ్యాక్ సైడ్ అయితే ఇద్దండి ఈ విధంగా ప్లెయిన్గా వచ్చేస్తుంది. హ్యాండ్స్కి మనం ప్లెయినే వేసుకోవాలి మ్యాక్సిమం, ఇంకేం చేస్తాం. అంటే ఇది అంత పెద్ద క్లాత్ ఇవ్వలేదన్నమాట, ఏదో చిన్న పట్టి టైప్లో ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇది టాప్ క్లాత్. అండ్ ప్యాంట్ వచ్చి ప్లెయిన్ ఇచ్చేసారు, ప్లెయిన్ బ్లూ. ఇది కాటన్ అండ్ సిల్క్ మిక్స్డ్ కూడా ఉంది. ఒకసారి వాష్ చేస్తే మనకి తెలుస్తుంది అనమాట. చూసారా ఎంత స్టిఫ్గా ఉందో. వాష్ చేస్తే కొంచెం నలుగుతుంది. అండ్ చున్నీ విషయానికి వస్తే చున్నీ కూడా మంచిగా బాగానే ఇచ్చారండి, కాకపోతే పొడవు ఇవ్వలేదు. దీని మీద అంతా కూడా డిజైన్ వచ్చేసింది మనకి, కాకపోతే పొడవు చూసారా ఎంత ఉందన్నమాట. కరెక్ట్గా ఈ లెంత్ ఉంది. కొంచెం మరీ కిందకైతే రాదు, సింగిల్ సైడ్ 1 సైడ్ వేసుకుంటే మాత్రం బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చి 300 చేంజ్ అట్లా పడింది. కోడ్ కావాలన్నా ఇస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇది కూడా కుర్తీస్ అదే డ్రెస్ మెటీరియల్ అన్నమాట. ఇది వచ్చి వైట్ కలర్లో ఉంది డ్రెస్ మెటీరియల్. వైట్, బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో వచ్చిందనమాట. సో అంటే అంత గ్రాండ్గా అయితే ఏమి ఉండవు, ఎందుకనంటే నేను రెగ్యులర్గా యూజ్ చేసుకుని ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు, మనం బయటికి వెళ్ళేదే చాలా తక్కువ, అట్లాంటప్పుడు ఏదో యూజ్ చేసుకునే దానికి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. దీని కాస్ట్ కూడా 400 చేంజ్ అట్లా వచ్చిందనమాట. మనకి ఫ్రంట్ సైడ్లో ఇట్లాగా బటన్స్ ఇచ్చేసారు, 3 బటన్స్. అంటే ఇక్కడ వరకు నెక్ వస్తుంది, సో ఇక్కడ నుంచి బటన్స్ వస్తాయన్నమాట. దీని మీద సమ్ వర్క్ ఏదో ఇచ్చారు, థ్రెడ్ వర్క్ టైప్లో స్టిచ్ ఏదో ఇచ్చారు. అంచుకు వచ్చేసి ఈ విధంగా ఇచ్చున్నారు. దీంట్లో మొత్తం కూడా క్లాత్ అనేది ఇద్దండి, ఇదొక క్లాత్ అనేది అటాచ్ చేసి దీని మీద వర్క్ చేస్తున్నారు. ఇదంతా కూడా తీసేసేయాలి. బ్యాక్ సైడ్ అయితే మళ్ళీ ప్లెయిన్. ఈ వైట్ కలర్ ఎందుకు బుక్ చేసుకున్నానో నాకే తెలియదు అసలుకి, ఎందుకనంటే వైట్ నేను అంత నీట్గా మెయింటైన్ చేయలేను పిల్లలతోటి, బాగా అసలుకి భలే మరకలు అయిపోతూ ఉంటాయన్నమాట. సో దీనికి ప్యాంట్ అయితే ఇద్దండి ఈ విధంగా ఇచ్చారు. ఇదంతా ప్యూర్ కాటన్ అండి, ఇది మాత్రము ఇది ప్యూర్ కాటన్ ఇది. సో మనం వాష్ చేసినా కానీ దీని కలర్ కానీ లేకపోతే దీని క్లాత్ వేరియేషన్ కానీ ఏం అనిపించదు నాకు తెలిసి. ఇదైతే ప్యూర్ కాటన్. సో ప్యాంట్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ దీనికి చున్నీ వచ్చి ఇద్దండి ఈ విధంగా ఉంది, వైట్ చున్నీ. అంచుల్లో వచ్చేసి ఇట్లా ఉంది సైడ్ అంచులు, అండ్ కింద వచ్చి బార్డర్
అంచులు వచ్చి ఇది ఉంది. సో ఆ చున్నీతో కంపేర్ చేసుకున్నప్పుడు ఇది ఇంకొంచెం పొడవుగా అనిపించింది నాకు, ఇంకొంచెం పొడవుగా అనిపించింది. సో ఈ విధంగా ఉందన్నమాట, ఇంత పొడవు ఉంది. సో ఇది మన నెక్స్ట్ ప్రోడక్ట్. సో ఇవన్నీ కూడా మనకి ఇది వచ్చి 400 రేంజ్, 400 పైన ఉంది. ఆ తర్వాత ఇంకేం తీసుకున్నానంటే కొన్నైతే సీల్ కూడా తీయలేదు. ఇంకొకటి వచ్చి ఇది షార్ట్స్ అంటారు కదా, ఆ విధంగా అట్లాంటివి తీసుకున్నాను అనమాట. ఎందుకు తీసుకున్నానంటే మనము శారీస్ కట్టుకుంటాము, శారీస్ కానీ లేదంటే ఏదన్నా సరే మిడ్డీస్ టైప్లో అట్లాంటివి వేసుకుంటున్నప్పుడు మనకి కొంచెం ఇవి కంఫర్టబుల్గా అనిపిస్తాయి అన్నమాట. మనం యాక్చువల్గా లాంగ్ టైప్ లెగ్గిన్స్ వేసుకుంటాము, బట్ దానికంటే కూడా ఇది కొంచెం బెటర్ మనకి ఇన్నర్స్. సో 3 ఇన్నర్స్ ఇలాగా అందుకని తీసుకున్నాను. ఇవన్నీ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. సో ఇది మన నెక్స్ట్ ప్రోడక్ట్. దాని తర్వాత వచ్చి ఇదేనమాట లాస్ట్. హడావిడిగా చెప్పేసాను కదా, మీకు కోడ్ అనేది నేను మాట్లాడేటప్పుడు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అట్లాగే కోడ్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తుంది. ప్రోడక్ట్ కోడ్ అనేది ఎవరికైనా కావాలంటే వెళ్ళి పర్చేస్ చేసుకోండి. ప్రోడక్ట్ లింక్ అంతా కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెళ్ళి ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే లింక్ మీద క్లిక్ చేసి ఆటోమేటిక్గా మీకు లింక్ అది ప్రోడక్ట్ దగ్గర తీసుకెళ్తుంది కాబట్టి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చి డైలీ వేర్కి, అంటే మనం ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా రెగ్యులర్గా, సో డైలీ వేర్కి 2 పలాజోస్ తీసుకున్నాను, బ్లాక్ అండ్ మెరూన్ కలర్లో. సో ఇదన్నమాట ప్లాజో టైపు. దీనికి పాకెట్స్ అయితే లేవు, రెగ్యులర్గా ఇంట్లో డ్రెస్సెస్ కిందకి వేసుకునేదానికి తీసుకున్నాను అనమాట. బ్లాక్ అండ్ ఇంకొకటి వచ్చి మెరూన్ కలర్, వైట్ అయితే బాగుంటుంది. సో క్లాత్ పల్చగా అయితే ఏం పెద్ద లేదు, సో హ్యాపీగా వేసుకోవచ్చు. ప్లాజో టైపు. దీని లెంత్ వచ్చి మనకి ఎంతవరకు వస్తుందంటే సో దీని లెంత్ వచ్చి ఇద్దండి ఈ విధంగా ఇంతవరకు వస్తుంది అనమాట. సో అది గైస్ వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని, నచ్చితే లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.